స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను ఇంత మునుపు రకరకాలుగా కూరల మీద చేసి పెడుతున్నాను. నేను ఖచ్చితంగా ఈరోజు ఆ కూర కారం చేసి చూపిస్తాను. ఇది మీరు చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే మీకు ఎప్పుడు కూర వండుకున్నా దాన్ని ఉపయోగించుకోవచ్చు. 2 రకాలని చెప్తున్నాను. ఈ 2 రకాలది ఇదే కాంబినేషన్లో మీకు చెప్పేస్తాను అన్నమాట. చూడండి, ఈరోజు ఈ కూర కారంలో పర్టికులర్గా నేను ఒక 150 గ్రాములు శనగపప్పు తీసుకున్నానండి, ఒక 150 గ్రాములు మినప్పప్పు, ఒక చారెడు ఆవాలు, కొద్దిగా చింతపండు, గింజ లేని చింతపండు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటూ, తగినంత కారాన్ని దృష్టిలో పెట్టుకుని ఎండుమిరపకాయలు ఎక్కువ వేయకూడదండి, కొంచెం నూనెలో దీన్ని దోరగా చక్కగా వేయించుకొని తర్వాత ధనియాలు ఒక 100 గ్రాములు కావాలి. 150 గ్రాములు మినపప్పు అయితే, 150 గ్రాములు శనగపప్పు అయితే, చారుడు ఆవాలైతే ధనియాలు ఒక 100 గ్రాములు సరిపోతుంది. కొంచెం ఒక 50 గ్రాముల లోపు మెంతులు కూడా వేసుకోవాలండి. ఒక చిన్న స్పూన్లు జీలకర్ర, చింతపండు, ఇవన్నీ కలిపి దోర రంగులో వేయించుకుని దీన్ని కాస్త బాగా ఆరనిచ్చి తర్వాత దీనికి ఇంకొక నేను యాడింగ్ చేస్తున్నానండి. అది నిజంగానే యాడ్ చేయాలి కూడా. ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కోసి, ఎందుకంటే గ్రైండింగ్ అయ్యేటప్పుడు ఇబ్బంది అవుతుంది లేకపోతే అనమాట. ఎండు కొబ్బరి ఒక చిప్ప చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా ఇందులో వేయాలండి. ఇందులో ఏ విధమైనటువంటి ఎండుకారం అది వాడకూడదు, అలాగే ఏ వెల్లుల్లిపాయలు వాడకూడదండి. ఇవి కేవలం కూరకనమాట. మెంతి కారం అయితే మెంతులు ఎక్కువ వేయాలి, ధనియాలు తక్కువ వేయాలి. ఇదే దీంట్లో రూల్ అండి. అవడం ఇదే పద్ధతి. కానీ ఎండుకారం అది మెంతి కారం అన్నప్పుడు మెంతులు ఎక్కువ, ధనియాలు తక్కువ. మామూలుగా కూరకారం అయితే ధనియాలు ఎక్కువ, కొంచెం మెంతులు తక్కువ. మెంతులు అనేటువంటిది ఫ్లేవర్ కోసం అనమాట. మెంతి కారం అంటే ఆ కారం మొత్తం మనం తింటున్నప్పుడు మెంతి సువాసనతో ఉంటుందండి. ఇది ఈరోజు మీకు ఈ కూర పొడిని మీకు తెలియజేస్తున్నాను అన్నమాట. తప్పకుండా మీరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు, మామూలుగా చూసి వదిలేస్తున్నారు. అలా కాకుండా మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదే ఈరోజు నేను చెప్పేటువంటి కూర కారం.